వర్షాకాలం వస్తుందంట ఆ భయం, వేసవకాలం వస్తుంది ఈ భయం, ఏప్రిల్ నెల వస్తుందేమో ఆ భయం అన్నట్టుగా ఉంటుంది అనమాట. దేవునికి మేము కలుగును కాక. భయం 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 భయంగానే మానవ జీవితాలు ఉన్నాయి. భయం పై మాటకి అందరూ కూడా బాగానే కనపడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. పై మాటకి అందరూ కూడా బాగానే కనపడుతూ ఉంటారు, బాగానే మాట్లాడుతుంటారు. అన్నీ ఎంతగా బాగున్నప్పుడు కూడా ఏ ఒక్కరిలో చూసినా భయం 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 భయంగానే ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఏదేమైనా దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరంలో 5వ నెల 2వ తారీఖు రాత్రి యందు ఈ యొక్క ఆల్నైట్ ప్రేయర్ అనగా లేకపోతే సిద్ధపాటు ప్రార్థన లేదంటే కృతజ్ఞత ప్రార్థన కూడిక అనుకోవచ్చు. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ మొదటి శనివారం మరి సిద్ధపాటు ప్రార్థన కృతజ్ఞతతో మనము దేవుడు చూపించబద్దులమై ఉన్నాం. దేవుడికి మనం కలుగునుగా. ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు అన్నమాట. 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 23-24 వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాటలు సెలవిస్తున్నాడు. ఆయన ప్రభువు నాకు అప్పగించిన దానిని బట్టి అంటున్నాడు. ఆయన ప్రభువు నాకు అప్పగించిన దానిని బట్టి, లేదంటే ప్రభువు తన అప్పగింపబడిన రాత్రి నాకు అప్పగించిన దానిని బట్టి అంటున్నాడు. ఆయన అప్పగించబడిన రాత్రి అంటే ఏం చేస్తున్నాడంటే ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు ఆ రొట్టెను విరిసంట వారికి ఇచ్చినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడికి మేము కొలువుగాక. ప్రభువు అప్పగింపబడిన ఆ రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికి ఇచ్చును. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు భూలోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన ఏ చిన్న ప్రార్థన చేసినా, ఏ చిన్న కార్యం చేసినా, ఏ ఒక్కరి చేయి పట్టుముట్టి స్వస్థపరుస్తున్నా ఆయన మొదటిగా దేవునికి ఏం చెల్లించేవాడంటే ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నిజమే కదా. యేసుక్రీస్తునందు మనం కూడా అలాగ చేయవారుగా ఉంటే